సంపాదించుకోవచ్చు. ఏతత్సర్వం పునర్లభ్యం న శరీరం పునః. ఇవన్నీ కూడా మరలా లభిస్తాయి. కానీ ఈ మానవ జన్మ అనేటువంటిది మరలా లభించదు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ మానవ జన్మ లభించింది. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా చిత్తం భగవదాయుత్తం, మనస్సుని భగవంతుడికి అర్పించి చేసేటువంటిది ఆ యొక్క వెంకటేశ్వరుడి యొక్క ఉత్సవాన్ని చేయటం వల్ల కలిగేటువంటిది ఏంటంటే ఉత్తమోత్తమైనటువంటి ధనాన్ని భగవంతుడు తన యొక్క సేవా కైంకర్యాన్ని వినియోగించుకుంటాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తమ యొక్క సేవా తత్పరతతో చేస్తూ ఆ యొక్క కలియుగమైనటువంటి వెంకటేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలతో పాటు ఈ బ్రహ్మోత్సవ ఫలితాన్ని పొందుతారనడంలో సందేహం లేదు. కాబట్టి అటువంటి వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుతూ ఇందిరారమణ గోవింద గోవింద. ఇది గీతా మందిరం నామకరణం ఎందుకు వచ్చింది? ఏమైనా ఐడియా లేదా?